వీడియో తీసి తెలివిగా ఎడిటింగ్ చేసిన వాళ్ళు ఆడియో కూడా మ్యూట్ చేసుంటే ఇంకా బాగుండేది. ఇక్కడ మీ మాటలు క్లియర్గా వినిపిస్తున్నాయి. భవానీ, నువ్వనుకుంటున్నట్టు సౌందర్యకి ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే నేను చూడాలనుకున్నట్టుగా పార్వతిలా తయారై నా ముందుకిలా రాదు. కానీ అమ్మగారు, చూసావా చూసావా మీ అక్క పార్వతిని చూసావా? చూడు ఎలా ఉంది. ఇలా చూస్తుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది కదూ. అది పార్వతి అంటే. అమ్మగారు, చాలా సంతోషంగా ఉంది అమ్మగారు. అంతా మీరనుకున్నట్టే మంచి జరుగుతుంది అమ్మగారు. ఇక ఆ దేవుడు కూడా ఆశీర్వదిస్తే. శివోహం. సిద్ధాంతి గారు, శుభం భూయాత్. క్రిష్, దీర్ఘాయుష్మాన్ భవ. నన్ను ఆశీర్వదించండి సిద్ధాంతి గారు. దీర్ఘాయుష్మాన్ భవ. మనోభీష్ట ఫలసిద్ధిరస్తు. సిద్ధాంతి గారు, మీ నోటి మాట ఫలిస్తే కన్నవాళ్లుగా మేము కళ్లల్లో పెట్టుకుని చూసే అమ్మగారు ఎంతో సంతోషిస్తాం. అవును సిద్ధాంతి గారు. సౌందర్య తన మనసుకి నచ్చిన వాడితో కలిసుంటే తన ప్రాణానికి ప్రమాదమని భయపడుతున్నాడు. కాని మీరిచ్చిన ఆశీర్వాదం గాని భయాన్ని పోగొట్టాలి. వాళ్ళు కలకాలం సంతోషంగా ఉండాలి. ఆ జన్మలో నేను చేసిన ఏవో పాపాల్ని సరిదిద్దుకునే అవకాశం ఆ భగవంతుడు నాకిచ్చాడు. తప్పకుండా మంచి జరిగేలా చేస్తాను. దేవేంద్ర పార్వతిల జాతకాలు, అలాగే సౌందర్య జాతకం కూడా తెప్పించండమ్మా. ఐశ్వర్య, లోపల పెదబాబు పార్వతిల జాతకాలున్నాయి, వెళ్ళి తీసుకురమ్మా. అలాగే ఆంటీ. అలాగే గవ్వలు కూడా తెప్పించండమ్మా. గవ్వలా? గవ్వలు నా దగ్గర ఉన్నాయక్క, నేను తీసుకొస్తాను. కూర్చోండి సిద్ధాంతి గారు. సిద్ధాంతి గారు, అప్పట్లా నా ఇల్లు సంతోషంగా కళకళలాడాలి. అదిప్పుడు మీ చేతుల్లోనే ఉంది. అంతా ఆ ఈశ్వరేచ్ఛమ్మా. చూస్తాను. భవానీ, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? చీర తగలబెట్టింది నువ్వైతే చెంప పగిలింది నాకు.
నీ ఏడు పాపి, చెప్పాలనుకునేదేదో స్ట్రైట్ గా చెప్పు. ఇందులో స్ట్రైట్ గా చెప్పాల్సిందేముంది, వంకర్గా చెప్పేదేముంది? నువ్వేసిన వంకర ప్లాన్లన్నీ రివర్స్ అయి మనకే తగులుతున్నాయి. అమ్మయ్యా, ఈ గవ్వలు దొరికాయి. దొరుకుతాయి. ఎందుకు దొరకవు? వాళ్ళు సిద్ధాంతిని తీసుకొచ్చి వాణ్ణి ఇంటికి రప్పించడానికి ఏవేవో చేస్తుంటే వాటిని తిప్పి కొట్టాల్సింది పోయి గవ్వలిస్తావా? గవ్వలు? ఓసే మనవరాలా, ఇవి మామూలు గవ్వలనుకుంటున్నావా? ఆ శకుని పాచికల తోబుట్టువులు. అంటే అవి అర్థం కావాలంటే నీకింకా అనుభవం రావాలి. చెప్తే అర్థం కాదు. వాళ్ళ జాతకాలు తీసుకురా అన్నాడు. ఒకవేళ కలిస్తే? పార్వతీ జాతకమే సౌందర్య జాతకం. ఏంటి? అవును, అది పార్వతీ జాతకురాలే. మనం ఎన్ని ఎత్తులేసినా ఎందుకు చిత్తవుతున్నాయో ఇంకా అర్థం కావడం లేదా? ఈ గవ్వలతో ఈ జాతకాన్ని మనమే అనుకూలంగా మారుస్తాం. ఎలా? శకుని చెల్లెలు తెచ్చిన గవ్వలు, నికృష్టపు ఆలోచనలతో నీలాంబరి ఎప్పుడో తెచ్చిన ఈ గవ్వలు ఇప్పుడిలా మనకు ఉపయోగపడుతున్నాయన్నమాట. ఆనాడు ఆ పాచికలు శకునికి ఎంతో, ఈనాడు ఈ గవ్వలు గంగా భవానికి అంతే. ఇందులో అంత మహత్యం ఏముందో? మహత్యమా? చూపిస్తాను చూడు. అర్థం కాలేదా? ఇప్పుడు చెప్తాను విను. దేవ పార్వతుల జాతకరీత్యా వారి అదృష్ట సంఖ్య 6. సౌందర్యతో ఈ గవ్వలు వేయించి 6 పడితే అభి వస్తాడని వాళ్ళ నమ్మకం. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇందులో 6 ఎన్నిసార్లు వేసినా 5 పడుతుంది. 6 పడనే పడదు. అప్పుడు వారి ఆలోచనకి ఆదిలోనే హంసపాదుల బ్రేక్ వేసిన వాళ్ళం అవుతాం. సరే సరే, నేను ముందెళ్తాను. నువ్వు గవ్వలు తీసుకొని తర్వాత వచ్చాయి, సరేనా? వస్తున్నాను సౌందర్య. నీ జీవితానికి ఇప్పుడే సరైన ఆట మొదలైంది. సిద్ధాంతి గారు, అభికి ఇంటి మీదున్న ద్వేషం, నా పైనున్న కోపం పోయి ఈ ఇంటి మనిషిగా వస్తాడంటారా? అదే చూస్తానమ్మా. ఇవిగోండి సిద్ధాంతి గారు, దేవా పార్వతీల జాతకాలు. పార్వతీ సౌందర్యాల జాతకాలు ఎలా ఉన్నాయి? పార్వతి నక్షత్రమే సౌందర్య నక్షత్రం. ఇద్దరూ ఒకే నక్షత్రంలో పుట్టారు. వారిద్దరి జాతకాలు ఒకేలాగున్నాయి. అభి జాతకం తెలీదు సిద్ధాంతి గారు.
పార్వతి పుట్టిన జన్మ నక్షత్రంలోనే సౌందర్య పుట్టింది అంటే ఖచ్చితంగా దేవేంద్ర జన్మ నక్షత్రంలోనే అభి పుట్టి ఉంటాడు. ఇందులో సందేహించవలసిన అవసరం లేదు. మీరు చెప్పింది అక్షరాల నిజమే సిద్ధాంతి గారు. ఎందుకంటే తను అర్ధాంతరంగా ముగిసిన తన ప్రేమ కోసమే పుట్టిందని, గత జన్మ తాలూకు రూపురేఖలున్న వ్యక్తితో కలిస్తే మళ్లీ అర్ధాంతరపు చావు తప్పదని ఓ జ్యోతిష్కుడు చెప్పాడు. భయపడకు గణి. పూర్వజన్మ పొందారు అంటే గత జన్మలో మిగిలి ఉన్న బాధ్యతను నిర్వర్తించాలి. అంతేగాని మళ్ళీ అర్ధాంతరంగా చనిపోతారనే మాట అవాస్తవం. ఇది జ్యోతిష్య శాస్త్రంలోనే ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. అమ్మా అఖిలాండేశ్వరి గారు, అభిని ఇంటికి రప్పించే ఒకే ఒక శక్తి ప్రేమ. అది సౌందర్యం మూలంగానా లేక ఈ ఇంట్లో మరొకరి ప్రేమ వలన అనేది అదెలా తెలుస్తుంది సిద్ధాంతి గారు? దేవా పార్వతీల జాతకాల రీత్యా వారి అదృష్ట సంఖ్య 6. సౌందర్య జాతకరీత్యా తన అదృష్ట సంఖ్య ఎంతో తెలుసుకుంటే నేను అనుకున్నదే నిజమైతే ఆ గవ్వలు ఇలా ఇవ్వమ్మా. ఎవరైతే ఈ గవ్వలేస్తే ఆరుపడతాయో వారి మూలంగా అభి ఇంటికి వస్తాడు. ఎలా నమ్మడం? నమ్మితేనే జాతకం. అఖిలాండేశ్వరి గారు తీసుకోండమ్మా. సిద్ధాంతి గారు, ఎవరో ఒకరని మీరంటున్నారు, కానీ నేననుకుంటున్నది ఒకే ఒక్కరు. ఆ ఒక్కరు సౌందర్య. అమ్మ సౌందర్య, ఇలా రమ్మా. వెయ్యి. గవ్వలు నువ్వే వెయ్యక్కా. నీకంటే ఎక్కువగా ఈ ఇంటి సభ్యుల్ని ప్రేమించేవారు ఇంకెవరుంటారక్కా? నువ్వే వెయ్యక్కా. ఆ ప్రేమ వేరు, ఈ ప్రేమ వేరు. నువ్వు గవ్వలు వెయ్యమ్మా. వెయ్యమ్మా వెయ్యి. నువ్వు ఎంత గింజుకున్నా పడేవి 5, 6 పడే ఛాన్సే లేదు. ఈ దెబ్బతో సౌందర్య ఈ ఇంటికి ఎందుకు పనికిరాదని తెలిసిపోతుంది. త్వరగా వెయ్యమ్మా.
అందుకే నిన్నే వేయమన్నాను కదక్కా. సౌందర్య వల్ల ఈ ఇంటికి ఏమీ కాదక్కా. సౌందర్య, నా నమ్మకం నిజమైంది సౌందర్య. నువ్వే అభిని ఇంటికి తీసుకురాగలవు. అవునమ్మా. గణి, భయపడకు, అంతా మంచే జరుగుతుంది. నువ్వు భయపడ్డట్టు సౌందర్య జాతకరీత్యా మరణగండం ఉంది. కానీ వచ్చే విజయదశమికి అమ్మవారికి అకుంఠిత దీక్షతో ఉపాసన చేసి ఆ పరమేశ్వరుడికి మృత్యుంజయ హోమం జరిపిస్తే దివ్యమైన ఫలితాలు చూస్తాం. ఎలా తెలుస్తుంది సిద్ధాంతి గారు? పూజాఫలం దక్కిందని పురాణాల్లో వినడం, సినిమాల్లో చూడటం తప్ప ఎప్పుడు ఎక్కడ వినపడలేదు, కనపడలేదు. పూజ చేసి అదేదో దక్కిందనుకుని తాళి కట్టిస్తే జరగకూడదేదైనా జరిగితే? భవానీ, అదేం లేదక్కా. అనుమానాలేమైనా ఉంటే ముందే తీర్చేసుకుందామని. గాని ఇలాంటి అనుమానంతోనే కదా ఇంతకాలం నెట్టుకొచ్చాడు. ఏమంటావు గని? అవునమ్మగారు. భవానీ అమ్మగారు అన్న దాంట్లో కూడా అర్థం ఉంది కదా. పూజ చేసినంత మాత్రాన అంత తేలికగా తీసుకోకండి. ఆ పరమశివుడిని అత్యంత భక్తితో కొలిచే అనుకూలమైన సమయం అందరికీ దొరకదు. లింగోద్భవ కాల సమయంలో సౌందర్యకి ఆ పరమేశ్వరుడు అనుగ్రహం దొరికితే అమృతలింగం లభిస్తుంది. అప్పుడు సౌందర్య జీవితంలోకి ఎవరు వచ్చినా తనకి అర్ధాయుషు అనే మాట ఎప్పటికీ ఉండదు. అలాగే ఆ అమృతలింగాన్ని తెచ్చి ఈ ఇంట్లో ప్రతిష్ఠిస్తే అభికి ఇంటి పట్ల ఉన్న ద్వేషం, ఈ ఇంట్లో మనుషుల పట్ల ఉన్న కోపం అన్నీ పోతాయి. అభి తప్పకుండా ఈ ఇంటికి వస్తాడు. ఎందుకంటే పూజాఫలంగా దొరికిన అమృతలింగం తనని దగ్గరికి చేరుస్తుంది. కాబట్టి తప్పకుండా వస్తాడు, వచ్చి తీరుతాడు. సౌందర్య, ఇన్ని రోజులుగా నీ ప్రేమను గెలిపించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశావు. ఇప్పుడు సిద్ధాంతి గారు చెప్పిన ఈ దీక్ష చెయ్యి. నా పార్వతి ఎప్పుడూ పెద్దబాబు లేకుండా లేదు. నువ్వు లేకుండా అభి ఎక్కడో ఉండడానికి వీల్లేదు. నీ దగ్గరికి రప్పించుకో. అది నీ చేతుల్లోనే ఉంది. అది చేసిన పూజ ఫలితంగా అమృతలింగం లభిస్తే దానివల్ల ఎలాంటి ప్రమాదం జరగదు అని తెలిసాక మేం మాత్రం ఎందుకు కాదంటామమ్మా. సంతోషంగా వాళ్ళ పెళ్లి జరిపిస్తాం. చూసావా సౌందర్య, దీక్ష చేయాలన్న ఆలోచన చేస్తేనే
కానీ మాటల్లో ఎంత మార్పుని గమనించాం. ఇక గట్టి సంకల్పంతో దీక్ష చేస్తే చేస్తానమ్మా, ఎంత కష్టమైనా చేస్తానమ్మా. నా అత్త ఈ ఇంటి కోసం ప్రేమనే కాదు, ప్రాణాల్ని త్యాగం చేసింది. ఇప్పుడు నేను ఈ ఇంటి కోసం ఏం చేయడానికైనా సిద్ధమే.